హాయ్ ఫ్రెండ్స్. హలో 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 రెడీ చేశాను. ఇంకా మొక్కలు పాకించుకోవడమేనమాట మనం. చూసారుగా. ఇంకోటి చిన్న సలహా ఇవ్వండి. టెర్రస్ మెట్ల ల్యాండింగ్ దగ్గర ఏ మొక్క పాకిస్తే ఎనీ టైం ఫ్లవర్స్ వస్తాయో చెప్పండి దయచేసి. ఓకేనా. నాకు ఇష్టమైన చామంతులు ఇవి. ఈ మొక్క తెలుసు కదా. దీని వైద్యాలు మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు మంచి హార్వెస్ట్ చూపిస్తాను, రండి మరి. చూసారుగా, క్యాప్సికమ్ హార్వెస్ట్ చేద్దాం. ఇది కనిపించట్లేదు ఫ్రెండ్స్. వచ్చేసింది. అబ్బా, ఎంత పెద్దగా ఉందో చూడండి. బాగుందబ్బా. కర్రీ చేసేద్దాం ఈరోజు. అంటే దాన్నొకటి కోద్దాము. ఇవి ఎక్కువైపోయాయి కదా. ఏమవుతుందంటే ఇదిగో ఒత్తుగా ఉండేసరికి లావు కొంచెం తక్కువ ఎక్కుతున్నాయి కాబట్టి ఒకే దాన్ని తీసుకోకుండా దీనిలో ఒకటి అట్లా. దీనికైతే మరి ఎక్కువగా ఉన్నాయి, అందుకనే మధ్యలో కొన్ని లేపేద్దాం. ఏది లేపమంటారు? ఇక్కడ కిందది తీద్దామా, మధ్యలో ఉన్నది తీద్దామా, పైది వదిలేద్దామా, కిందదే తీసేద్దాం. క్యాప్సికమ్స్ చూసారు కదా ఎంత ఉన్నాయో చెట్లు. చూడండి, చిన్నవి. నేను 4 మొక్కలు. దీనికి అయితే పెద్దగా ఉన్నాయి కాయలు, 3 వచ్చాయి కాబట్టి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, మన మిద్దె తోటలో ఎటువంటి మందులు లేకోకుండా మనం చక్కగా కాయించుకున్న క్యాప్సికమ్స్. చూడండి కోసిన. ఇలాంటి వీడియోల కోసం ఇంకా మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తాను. కొద్దిగా ఆకులు వైట్ వస్తున్నాయి కదా, దీనికి స్ప్రే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ఫాలో చేయండి. ఇవైతే లావెక్కిపోయాయి, అయినా ఇంకొకసారికి వద్దాం.